రారండో అమ్మమ్మ ఇంటికి. అమ్మ సున్నిపిండి బాత్ పౌడర్ ఉండదమ్మా ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు. అది మే నెలలో నేను వీడియో అప్లోడ్ చేస్తా, అప్పుడు తీసుకోండి, అప్పుడు ఇస్తాను. నేను మొత్తం సున్నిపిండి ఎప్పుడైతే గ్రైండ్ పట్టిస్తానో అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను, అప్పుడు కొనుక్కోండి. ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడే ఫస్ట్ ప్రారంభం. అంటే మొన్నటిదాకా అయ్యప్ప స్వాములు ఉన్నారు కదా, అందుకని కొంతమందికి కొన్ని పువ్వులు అయ్యప్ప స్వాములకి ఇచ్చారు. ఇంకా ఇప్పుడు పువ్వుల సేకరణ మొదలుపెట్టా. నాటు గులాబీలు మాత్రమే, మళ్ళీ తర్వాత అదని ఇదని కాదు. చూడండి, నేను ప్రతిదీ మీకు నేను చూపించే చేస్తా. ఏదైనా సరే ఇది ఒక్కటైనా కానీ మామూలుగా హైబ్రిడ్ గులాబీ కానీ అలాంటివి ఉండవు. అస్సలు దొరకటం లేదు కదా ఇప్పుడు నాటు గులాబీలు దొరకటం గగనం అయిపోయింది. నేను వాళ్ళకి ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ ఆర్గానిక్ చూడండి, ఏ పువ్వుకైనా కానీ ఒక్క రెక్క కూడా పాడైపోదు. అంటే పురుగులు పట్టకుండా వాళ్ళు మందు వేయకుండా ఆర్గానిక్. ఇది మనకి ఒంటికి రాసుకునేది కదా సున్నిపిండి, మళ్ళీ మందులతో తయారు చేస్తే మందులు వాడింది అయితే ర్యాషెస్ వస్తాం అట్ట అవుతుంది. అందుకని ఆర్గానిక్. పోయిన సంవత్సరం లాగా కాదు ఇప్పుడు. ఈ సంవత్సరం ఒక్క పువ్వు రూపాయి, ఎన్ని పువ్వులు అయితే అన్ని రూపాయలు అంతే. అంతకుముందుకులాగా డబ్బులు అంతా ఎంత ఇస్తే తీసుకునేది లేదు. ఒక్క పువ్వు రూపాయి, మందు వేస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. మందు లేకుండా ఆర్గానిక్ నాటు గులాబీ ఒక్క పువ్వు 10 రూపాయలు, ఒక్క పువ్వు రూపాయి, ఎన్ని పువ్వులు అయితే అన్ని రూపాయలు. చూడండి, ఇప్పుడు ఈ 200 పువ్వులు ఈరోజు ఫస్ట్ తీసుకొచ్చింది. ఇంకెక్కడి నుంచి నేను ఈ రోజు నుంచి మీ దగ్గర ఉండగానే మీరు కూడా ఈ పువ్వులు గ్యాదర్ చేసుకోండి కావాలంటే. సున్నిపిండి కోసం ఆర్గానిక్ నాటు గులాబీలు మాత్రమే పనికొస్తాయి. ఇగో చూడండి, కొన్ని తీసాను. అవి తీసినాక నాకు ఇప్పుడు తెలిసింది. నేను చెప్పానుగా మీకు, నేను తయారు చేసేటప్పుడు మీకు కూడా చెబుతాను ఎప్పుడు గ్యాదర్ చేసుకోవాలో. నేను ఇలా మొత్తం ఎడదీసేసుకోండి. చూడండి అసలు ఆ కలరు అది ఎంత బ్రహ్మాండంగా ఉండవు. అప్పుడు ఇలా ఇదిగో ఇవి కూడా పనికొస్తాయి కాళ్ళలో. ఫ్రెష్గా ఇప్పుడే కదా తెచ్చిన తోటలో నుంచి. వీటిని కూడా టార్ పెట్టుకుంటే ఈ లోపల ఉండేవి చూడండి పుప్పొడి, ఇది స్కిన్కి మొటాలు లేకోకుండా బాగా పనిచేస్తాయి అన్నమాట. వీటిని కూడా పోగొట్టకుండా వీటిని కూడా ఒక పక్కన ఆరబెట్టుకోండి, ఆకులు తీసేసేయండి. ఇది ఒక పక్కన ఉంచుకోండి. బాగా ఆరిన తర్వాత ఒక్కరోజు ఎండలో పెట్టండి. వీటిని మాత్రం అస్సలు ఎండలోనే పెట్టవసరం లేదు. ఎండలో పెట్టకుండా ఇది గిట్ట నీళ్ళలో ఇలా పలసగా పోసేసుకోండి. ఒక నైట్ అంతా ఉందనుకో, డే అండ్ నైట్ బాగా చాలా తగ్గిపోతాయి అన్నమాట. ఇది ఇప్పుడు ఈ బేసిన్తో 2 బేసిన్లు అయినాయి కదా, హాఫ్ బేసిన్ కొత్తాయి. ఇంకప్పుడు ఒక చోట కొంచెం మొత్తం గలగల ఎండిన దాకా మాత్రం ఎండలో పెట్టదు. అసలు వీటిని ఎండలోనే అవసరం లేదు. ఎండలో పెట్టకుండా నీళ్ళలోనే బాగా ఆరించుకోవాలి. ఆరిన తర్వాత తీసి జాగ్రత్త చేసుకోవాలి. ఈ కలర్ ఉండదు, మీకు చూపించానుగా పోయిన సంవత్సరం కూడా ఎలాంటి కలర్ ఉందో చివరిదాకా. మీరు అట్టబడితే పాడైపోతాయి, నల్లగా ఫంగస్ వచ్చి అట్టవుతాయి. మనం అన్ని డబ్బులు పెట్టి తెచ్చుకున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఇలా ఆరబెట్టుకోండి. ఎట్లా సేకరించుకోవాలి రాణివాసం సున్నిపిండికి నాటు ఆర్గానిక్ గులాబీలు. అయిగండి, నిన్న మనం ఆరబెట్టాం కదా గులాబీలు. చూడండి, నిన్న కొంచెం అయిపోయినాయి. ఈరోజు పూలు మళ్ళీ ఇలా నేను ఈరోజు 150 పూలే ఇచ్చింది, నన్నైతే 200 పూలు. ఇలానే తీసుకొచ్చుకొని రోజు మీకు కావలసినంతవరకు ఆరబెట్టుకొని స్టాక్ పెట్టుకోండి. మీకు ఒకటి చెప్దామని చెబుతున్నా. ఈరోజు మీరు ఎప్పుడైనా సరే గులాబీలు తెచ్చుకోవాలనుకుంటే, చెట్టుకి పువ్వు పూసిన తర్వాత మంచు బిందువులు పడతాయి కదా దాని మీద, ఆ పువ్వు మీద ఆ బిందువులు ఆరిపోయిన తర్వాత తెచ్చుకోవాలి. 10 గంటలకి మంచు పడేటప్పుడే పువ్వులు గ్యాదర్ చేసుకోవాలి. మల్లె పువ్వులైనా సన్నజాజులైనా, ఇప్పుడు మల్లెపూలు ఇప్పుడే రావు, మంచి నాటు మల్లెపూలు ఇప్పుడు సన్నజాజులు వస్తాయి. సన్నజాజులు బాగా విరపూసిన తర్వాత మీరు 10 గంటలకు కోసుకొచ్చుకోండి. 10 గంటలకు కోసుకొని నీళ్ళలో ఆరబెట్టుకోండి. మల్లెపూలు అయితే ఇప్పుడు రావు, వచ్చే నెల నుంచి వస్తాయి మల్లెపూలు. అప్పుడు మల్లెపూలు కూడా తెచ్చుకోండి. ఏ పువ్వులైనా మీరు సేకరించేప్పుడు పువ్వులు కానీ ఆకులు కానీ మంచు పడిన తర్వాత, మంచు ఆరిపోయినాక ఆ ఆకులకి ఇప్పుడు ఈ పువ్వుకి 2-3 పువ్వులు బలం వచ్చిద్ది అన్నమాట. ఆ మంచు బిందువులే మనకి చాలా ఇంపార్టెంట్. ఆ మంచుకి తడిసి ఆరిపోయిన తర్వాతే పూలు కోసుకోండి. అప్పుడు మీకు బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటుంది. నిన్నటి పూలు కొంచెం వాడినవి
ఇంక వీటిని కొద్దిగా పక్కకు జరిపేసి మళ్ళీ ఈరోజు పువ్వుల్ని మళ్ళీ ఆరబెడతా. మీరు కూడా ఇలా గ్యాదర్ చేసుకోండి. మంచు ఆరిపోయిన తర్వాత మాత్రమే పూలు కోసుకోండి. సరేనా?